డెడ్ బాడీ లేదు, ఐ విట్నెస్ కూడా లేదు. ఇది వాళ్ళు లాకప్ డెత్గా ప్రూవ్ చేయలేరు. ఎస్పీ ప్రెషర్ వల్ల మీరు కొట్టారు, వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. ఇదే మెయింటైన్ చేయండి. సరేనయ్యా. కేసు ముగిసేదాకా ఉండే చోటు తెలియకుండా ఉండాలి. అలాగేనయ్యా. అత్తూరు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోయేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. దానివల్లే రాజన్న చనిపోయాడు. తడా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇది. మిగతా ఇద్దరిని పోలీసులు వెతుకుతున్నారు. మీ లార్డ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దిస్ పిటిషన్ మే బి డిస్మిస్డ్. ఒక అమాయకుడిని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపి రోడ్డుపైకి విసిరి పారేశారు. సాంబయ్య బుజ్జుబాబులు ఇద్దరు బతుకున్నారో లేదో తెలీదు. ఈ కేసు ఎలా ముగుస్తుంది? అమాయకులని ఎలా చెప్తారు? నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది. డబ్బు నగలతో సాంబయ్య బుజ్జుబాబు ఎస్కేప్ అయిపోయారు. ఇందులో అమాయకుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడేది పోలీసు వాళ్ళు మాత్రమే. ఆ అమాయకుడైన పోలీస్ వీరస్వామిని విచారించాల్సిందిగా కోరుతున్నాను. మై లార్డ్స్, ఆ తర్వాత ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ కోర్ట్స్ టు డిసైడ్. ఓకే, ప్రొసీడ్. స్టేషన్లో రోజు జరిగే యాక్టివిటీస్ని రికార్డ్ చేయడానికి జనరల్ డైరీని మెయింటైన్ చేస్తారా? చేస్తాను సార్. వాళ్ళ ముగ్గురు తప్పించుకుపోయింది రాత్రి 9:50 రాసుంది, కరెక్టా? కరెక్టే సార్. వాళ్ళు తప్పించుకుపోయిన విషయాన్ని స్టేషన్ ఇన్ఛార్జ్ మిస్టర్ గురుమూర్తికి మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? డ్యూటీలో ఉన్న పోలీసులతో కలిసి అక్కడక్కడ వెతికాం సార్. ఎక్కడ కనపడలేదు సార్. అప్పుడు కరెక్ట్గా 10:10 అవుతుంది. ఎస్ఐ సార్కి ఫోన్ చేసి జరిగిన సంఘటన ఇన్ఫార్మ్ చేశాను సార్. మై లార్డ్స్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ దిస్ కోర్ట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. రాత్రి 9:50కి ముగ్గురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకు వెళ్లారని జనరల్ డైరీలో రికార్డ్ అయి ఉంది. ఇది ఆ రోజుకి సంబంధించి స్టేషన్ అవుట్ గోయింగ్ కాల్ రికార్డ్ లిస్ట్. ఈ లిస్టు ప్రకారం స్టేషన్ నుంచి గురు ఇంటికి ఒక ఫోన్ కాల్ వెళ్ళినట్టు సమాచారం. దానికంటే ముఖ్యమైన విషయం, 9:50 తరువాత స్టేషన్ నుండి గురు ఇంటికి ఏ ఫోన్ కాల్ వెళ్ళలేదు. అతని దగ్గర ఈ ప్రూఫ్ ఆల్రెడీ ఉంది. హీ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ ద రైట్ టైం. ఆ ముగ్గురులో రాజన్న చనిపోయాడు. బుచ్చిబాబు, సాంబయ్య ఏమయ్యారో తెలియట్లేదు. కానీ దాని గురించి ఎవరికీ ఏ దిగులు లేదు. జరిగిన నిజం తెలియాలంటే ఆ ఇద్దరే ఐ విట్నెస్. నీతి వాక్యాల కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థాన మౌనం చాలా ప్రమాదకరమైంది. వి నీడ్ మోర్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, మై లార్డ్స్. Next hearing in 10 days. థ్యాంక్ యూ, మై లార్డ్స్. చంద్రుని నా ఛాంబర్కి వచ్చి కలవమను. సార్, ఆయన జడ్జి గారు పిలిచి ఛాంబర్లో కలవమని చెప్పిన కలవరు సార్. కామ్రేడ్, సార్ కిట్టి. వద్దు. చంద్రు, 10 రోజుల్లో ఏం సాధించేస్తారని అమ్మాయికి మంచి కాంపన్సేషన్ ఇప్పిస్తాను. మీ క్లయింట్కి మీరు చేయగలిగే మంచి ఇదే. నేనేదో సాధించాలని కేసు టేకప్ చేయట్లేదు సార్. ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ మనకి న్యాయం దక్కాలని పోరాడుతున్నాను సార్. ఈ రోజు సింటల్లీ, రేపు ఇంకో అమ్మాయి కోసం పోరాడతాను. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్. రాజన్న చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెస్ట్ ఆఫ్ లక్. యా, టు యూ టు. ఆ చంద్రు మన దారికి రాడు. ఎలాగైనా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే మీకే ప్రాబ్లం. షూర్ సార్, లెట్ మీ ట్రై. ఆ ఏజీకి రాజ్యసభ సీటే ముఖ్యం. డీజీపీకి ఏమో డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకూడదు. ఆ ఎస్ఐ ఏమో కులం, డబ్బు, లోకల్ సపోర్ట్తో వాడు స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు. తప్పు చేసేవాడికి పదవి, డబ్బు, జాతి అనేవి చాలా ఉన్నాయి సార్. బాధింపబడ్డ వాళ్ళకి మనమే కదా సార్ ఉంది. నమ్మకంతో పోరాడి చూద్దాం సార్. న్యాయం దొరికే వరకు విశ్రమించాం.
తీసుకో. రాజన్నపై అన్యాయం జరిగినప్పుడు మనం ఎవరం అడ్డుకోలేకపోయాం. ఇంకో రాజన్నకు అలా జరగకూడదంటే మనం పోరాడే తీరాలి. రాజన్న మరణానికి న్యాయం కావాలి, న్యాయం కావాలి. అడవి బిడ్డలకి న్యాయం కావాలి, న్యాయం కావాలి. వస్తున్నారు, వస్తున్నారు. గిరిజన ప్రజలు వస్తున్నారు. న్యాయం కోసం వస్తున్నారు. పోలీసుల అరాచకం. ఖైదు చేయి, ఖైదు చేయి. పోలీసుల్ని ఖైదు చేయి. ఈ కేసు వల్ల మన డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరు. ఎస్ సార్. బాధింపబడ్డ కుటుంబానికి ఏదైనా కాంపన్సేషన్ ఇస్తే సరిపోతుంది. మాట్లాడి ఫినిష్ చేయండి. సారీ సార్, నేను కాంప్రమైజ్గా మాట్లాడలేను. డిపార్ట్మెంట్ కోసం కొన్ని వదులుకోవాలి పెరుమాళ్ స్వామి. డిపార్ట్మెంట్ కోసం ఏదైనా వదులుకోవచ్చు, కానీ నా మనసాక్షికి ద్రోహం చేయలేను. ఐఎమ్ సారీ సార్. చచ్చినవాడు ఎలాగో తిరిగి రాలేడు కదా. లాకప్ డెత్ అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఆ పోలీసు వాళ్ళు విడుదలవుతారు. చివరికి డిపార్ట్మెంట్కే అవమానం. పాపం ఆ కుటుంబానికి వచ్చే నష్టపరిహారాన్ని మీరెందుకు అడ్డుకుంటున్నారు? మీకు ఇబ్బంది అయితే నేనే మాట్లాడతాను. ఓకే సార్. సార్, ఇది ప్రెసిడెంట్ ఇంట్లో తీసిన ఫారెన్సిక్ రిపోర్ట్. ఆ సేట్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకురండి. साहब, मैंने पहले कुछ बात किया साहब, लेकिन वो नहीं बात. ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలుగులో మాట్లాడు. చెప్పు. చెప్తాను సార్. మా ఏరియాలో తెలిసిన కుర్రాళ్ళు సార్. అయ్యా, వాళ్ళు కేరళ లారీలో తప్పించుకుని మూనార్లో ఉన్నట్టు మాకు సమాచారం అందిందయ్యా. అందుకే వెతుకుంటూ వెళ్ళాం, కానీ కనిపెట్టలేకపోయాం. ఈ సమస్య కొద్ది రోజులు సర్దుమణగాలని సాంబయ్యలాగా రైస్ మిల్ ఓనర్కి మేమే ఫోన్ చేశాం. ఈ సమస్య కొద్ది రోజులు సర్దుమణగాలని సాంబయ్యలాగా రైస్ మిల్ ఓనర్కి మేమే ఫోన్ చేశాం. సార్, వాడు 10 సంవత్సరాలుగా మా దగ్గర పనిచేస్తున్నాడు. వాడి గొంతు నాకు తెలీదా సార్? എന്നാ ഒരാള് നിൽക്കേണ്ട സ്ഥലത്ത് 3 പേര് നിന്നു. అందుకే గమనించా. హలో నటరాజ్ సార్, చెప్పండి సార్. ఎస్ఐ గురు ఇంతకు ముందు ఏ స్టేషన్స్లో పనిచేస్తారో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఓకే సార్, వెంటనే. షూర్ సార్. సాంబయ్యకు నెంబర్స్ గురించి తెలియదని మిత్ర చెప్పింది, కానీ రైస్ మిల్ ఓనర్కి ఖచ్చితంగా సాంబయ్య ఫోన్ చేశారని చెప్పారు. మూన్నార్ రాజేష్ ఫోన్ బూత్లో 3 ఉన్నారని చెప్పాడు. కానీ రైటర్ వీరాస్వామి ఫోన్ బూత్కి బయట నిల్చుని రాజేష్తో మాట్లాడాడు. ఇఫ్ వీ కెన్ కనెక్ట్ ద డాట్స్, ఫోన్లో మాట్లాడింది సాంబయ్యే, కానీ రైస్ మిల్ ఓనర్తో మాట్లాడించింది పోలీస్. నటరాజ్ ఎస్ఐ గురు ఉడుములపేట పోలీస్ స్టేషన్లో 3 ఏళ్లు పనిచేశాడు కదా. ఆ ఫోన్ బూత్ నుంచి ఉడుములపేట పోలీస్ స్టేషన్కి దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ స్టేషన్తో గురుకు ఇంకా కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. యా, మనం జైళ్ళని వెతకాలనే నిర్ణయం కరెక్ట్, కానీ మనం వెతికే చోటు తప్పు. అక్కడున్నారే ఆయన. థ్యాంక్ యూ. డాక్టర్, ఒక నిమిషం మాట్లాడొచ్చా? కాసేపు వెయిట్ చేయండి. Yeah, sure.
అందరినీ బయటికి రమ్మను. విరిగిన ఛాతీ ఎముక గుండెలో గుచ్చుకుని చనిపోయాడని ఈ రిపోర్ట్లో రాసింది సార్. అది పోలీసులు కొట్టినప్పుడు ఎముక విరిగిపోయి ఉండొచ్చు కదా సార్. క్వైట్ పాసిబుల్, కానీ ఖచ్చితంగా చెప్పలేం. బండెక్కి కూడా ఛాతీ ఎముక విరిగి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్. డాక్టర్, నాకు కనీసం రాజన్న ఏ సమయానికి చనిపోయాడో చెప్పగలరా? చెప్పడం కష్టం, అంత క్లియర్గా చెప్పలేమండి. డాక్టర్ డాక్టర్ ప్లీజ్, రాజన్న మన్నో లాకప్ డెత్ అని నిరూపించడానికి నాకు ఒక్క ఎవిడెన్స్ అయినా కావాలి. ఏదైనా మిస్ చేసి ఉండొచ్చు, కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఈ కేసు గెలవలేవు. రాజన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడన్న దానికి ఆధారం ఉంది. నీకు ఇష్టమైతే ఆ పోలీసులతో మాట్లాడి కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డకి ఇతనే మీ తండ్రి అని చెప్పడానికి నా మొగుడు లేడు. కానీ నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది. దాంతోనే నా పిల్లలకు అన్నం పెట్టాలి. ఈ తిండికి డబ్బులు ఎక్కడయ్యాని పెద్ద అయ్యాక నా పిల్లలు అడిగితే ఇది మీ నాన్నని కొట్టి చంపిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు, దేంతోనే మనం బతుకుతున్నామని చెప్పమంటారా? మమ్మల్ని చంపినా ఎవరు అడగడానికి దిక్కులేని అనాథలమే. అందుకని అంతకలు ఇచ్చిన డబ్బుతో మేము కడుపు నింపుకోలేం. ఈ కేసులో ఓడిపోయినా పర్లేదు, నా పిల్లలతో పోరాడి ఓడిపోయానంటాను. మీ వల్ల అయితే ఆ హత్య చేసిన పోలీసు వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యండి.